జై తెలంగాణ, జై తెలంగాణ.
చెప్తారు మరి సార్ చెప్తారు కాబట్టి మీరు దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే డాంబర్ రోడ్లు మరి ముంగటనే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ముంగటనే కాబట్టి గుళ్ళకు 35 లక్షలు 65 లక్షల రూపాయలు హనుమన్న గుడికి పోచమ్మ గుడికి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఈ ఇచ్చినందుకు ప్రశాంత్ రెడ్డి గారికి సభ ఏదైనప్పటికీ ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తా. ఎందుకంటే ఏదేమైనప్పటికీ ఎవరో వస్తారు పోతారు. కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. నా దైవ సమానులు, ఈరోజు మన నక్సాపూర్ గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి నా దైవ సమానులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మరియు అలాగే డాక్టర్ మహేశ్వర్ సార్ గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకోసం గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినాయి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినాక మీకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందినాయి, మీకు ఏ విధంగా పనులు జరిగినాయి అనేది ఇలా మీ కళ్ళకే తెలుసు. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇలా ఒకటే కడుపులో పెట్టుకొని దాచుకోవాల్సింది ఏమున్నా అంటే ఇలా ఎక్కడ కూడా లేని అభివృద్ధి ఇలా మన బాల్కొండలో మన నక్సాపూర్ గ్రామంలో చేసినటువంటి ఘనత వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి దయచేసి మీరు కడుపులో పెట్టుకొని ఆదరించాల్సిన అవసరం ఉన్నది, మీరు దీవించాల్సిన అవసరం ఉన్నది, ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, ఎవరో ఎన్నో కుట్రలు చేస్తారు, కుతాంత్రాలు చేస్తారు, మీకు మోసం చేస్తారు. మళ్ళీ మోసపోదామా ఇవాళ కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి కేసీఆర్ ముఖ్యం, మనకు మన ప్రశాంతన ముఖ్యము. మేము మీ అందరికీ మా సర్పంచ్ కానీ, నేను కానీ, మా పెద్దలు కానీ ఎవరు నాన్ని మీకే కష్టం వచ్చినా మాకేం చెప్పినా మా అన్న దగ్గర తీసుకుపోయి ఎట్లయితే చెప్పినామో మా అన్న కాదనకుండా, ప్రశాంత్ అన్న కాదనకుండా పనులు చేసిండు. మేము మీకు అండగా మేము ఉన్నాం, మాకు మా అండగా అన్న ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎవరో వస్తారు, ఏమో చేస్తారు. కాబట్టి ఆగపడి గోసపడితే మాత్రము సుమా మనం గంగల పడతాం. జాగ్రత్తగా ఉండండి. మన కారు గుర్తుకు ఓటేయండి. 30 తారీఖు నాడు మీ అందరు నక్సాపూర్ గ్రామస్తులు గతంలో అన్న 383, 63 తీసుకొచ్చినామన్నా, ఇప్పుడు మా మైపాలన్న అన్నట్లు 500 దాకా తీసుకొస్తామన్నా, గడపకు ఇంటింటికి తిరిగినామన్నా, ఎక్కడైనా కూడా మంచి స్పందన ఉందన్నా. మేము ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు చేయలేమన్నా. మీ ఆశీర్వాదం మాకు ఎల్లకాలం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అన్న. మరియు అలాగే అన్న నాకు 2 రిక్వెస్ట్లు అన్న, ప్లీజ్ దయచేసి మా మహిళలందరి కొరకు, మా అమ్మలు, మా అక్కలు, మా అందరి కొరకు ఒకటి అన్న, బతుకమ్మ పండుగ వస్తుంది. ప్రతి బతుకమ్మకు ఘనంగా చేసుకుంటారు అన్న. కానీ అక్కడ మాకు ఒక ధర్మడి చెరువు ఉన్నదన్న. ఆ ధర్మడి చెరువు అనేది బాగా కోపులు ఉన్నాయి, బాగా కష్టం ఉందన్న అక్కడ వేయేందుకు. అక్కడ ఆ ధర్మడి కట్టపైన మీరు బతుకమ్మ ఘాటును మీరు గెలిచిన మళ్ళా బతుకమ్మ వచ్చే వరకించి బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేయాల్సిందని సవినయంగా మనవి చేస్తున్నా అన్నయ్య. అలాగే యువకుల కొరకు స్టేడియం కాదన్న, జిమ్ము. జై తెలంగాణ. అంత కనకొచ్చిన అందరూ చల్లబడ్డారంట. ఈరోజు ఎలక్షన్లో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు మన ప్రశాంత్ రెడ్డి గారికి ఇప్పటిదాకా మన అంశపురంతా చల్లగా ఉన్నది. ఈడికెళ్ళి మాత్రం తుమ్తామే పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, రోడ్లు కానీ, ఏదైనా కానీ కంటపద చెప్తున్నా. ప్రశాంత్ రెడ్డి గెలిచినా కదా ప్రతి ఒక్క పని ఎవరుగా చేయలేదు చూపించద్దు. అంశాపురంని హైదరాబాద్ జూబ్లీస్ మరి అన్నతో మాట్లాడుకుంటున్నా. ప్రతి విషయము ఏదో ఇప్పుడు ఒక మాట అప్పుడొక మాట అవన్నీ వేస్ట్. చేసేవాడికి ప్రేమ ఉండాలా, చేయించేవాడికి తెలివి ఉండాలా. కాబట్టి ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. 30 తారీఖు తర్వాత అంశాపురంలో ఎవరు పింఛన్ అడగద్దు, ఎవరు ఇల్లు లేనద్దు, ఏదైనా కానీ ఫస్ట్ ప్రియారిటీ అంశాపూర్ అన్న. మేము ఒకటి కోరుతున్నాము. మా అంశాపూర్లో నేను దాదాపు ఒక 11 సంవత్సరాల నుంచి
రాజకీయంగా దూరం ఉన్నా నా అక్క చెల్లెళ్లకు నా అంశాపురం మహిళలకు కానీ ప్రతి ఒక్కళ్ళకు కష్టాలు జరిగవచ్చు జరగలేయచ్చు. కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నా నేను, ఎందుకంటే గత మీరు మా అంశాపురంని నీ సొంత ఊరు వేల్పూర్ కనుక ప్రేమ వేసుకొని అంశాపురం ప్రజలందరినీ రైతులని ప్రతి ఒక్కరిని మీరు గుండెలు పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. వచ్చిన తర్వాత ఏమైంది 12 గంటలు పొద్దున్న నాకు ఇత్రుడు మేము కూడా జై తెలుగుదేశం. కాబట్టి ఏం కాదు మరి 11 ఏళ్ళు దూరం ఉన్నాడు కదా పాపం, ఏమైతే దాంట్లో. ఈరోజు అంసాపూర్ గ్రామానికి ఎన్నికల ప్రచారం భాగంగా అంసాపూర్కి వచ్చిన ప్రశాంత్ అన్న గారికి మరియు మధుశేఖర్ సార్ గారికి, మన జడిపి చైర్మన్ విఠలరావు గారికి, మార్క్పేట చైర్మన్ మార గంగారెడ్డి గారికి, మన అంసాపూర్ గ్రామం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మన అంసాపూర్కు అభివృద్ధి అంటే ఒక్క మాట అడిగితే ఏది కావాలా మీకు ఎంత కావాలని అడిగి ఒక్క రెండు సార్లు అడిగిన దానికే మొత్తం ఊరంతా అభివృద్ధి చేసిండు. మేము వచ్చినాక 5 సంవత్సరాల నుంచి 1,30,00,000 సీసీ రోడ్లు ఇచ్చిండు. 2014 కంటే ముందు కాకుండా నేను వచ్చినాక 1,30,00,000 సీసీ రోడ్లు బీసీ కాలనీల ఎస్సీ కాలనీల మిగతా దగ్గర అయిపోయింది. 80% రోడ్లు ఇంద్రమ్మ కాలనీ కాడికి అయిపోయింది. మిగతా 20% రోడ్లు ఉన్నాయి. అవి మిగతా అన్న ఎన్నికల ప్రచారం తర్వాత మిగతా కూడా ఇస్తాడు. మన అంసాపూర్కు 60 లక్షల రోడ్డు బీటీ రోడ్ అడిగితే బీటీ రోడ్ ఇవ్వగానే మనకు బస్టాండ్ నుండి పోచంపల్లికి వెళ్ళిపోయింది. మనం అడిగింది ఏంది, అన్న మాకు బీటీ రోడ్ సీసీ రోడ్ ఖరాబ్ అయింది, దాని మీద బీటీ రోడ్ కావాలంటే బీటీ రోడ్ శాంక్షన్ చేస్తే మనకు తెలియకుండా పోచంపల్లి వెళ్ళిపోతే మన గుడికి శంకుస్థాపన చేసినప్పుడు అన్నగారు అన్నాం, అన్న మేము అడిగింది ఈ రోడ్డు మాకు పోచంపల్లికి వెళ్ళిపోయింది, మాకేం సంతోషంగా లేదంటే సిరిప్ 15 రోజుల లోపల ఈ ఎస్సీ కాలనీలోకి వెళ్ళి హనుమల్ల టెంపుల్ దాకా బీటీ రోడ్ కోసి ఇచ్చిండు. ఒక్క మాట మీద చెప్పేసి 15 రోజుల లోపల ఇప్పటికి బీటీ రోడ్ అయింది. మీరు నిలబడే రోడ్డు కూడా అందరు కళ్ళకి కానొస్తున్నది. దీనికి మన అంసాపూర్ గ్రామం తరపు నుంచి ప్రశాంత్ అన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు మీరు ఇంత అభివృద్ధి చేసిన అన్నగారికి ఒక్కొక్కళ్ళను పేరున కోరుకుంటున్నాను. ఒక్క ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు కష్టపడి మీ ఏ ఇబ్బంది లేకుండా మేము దగ్గర నుండి చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ అన్నను ఆశీర్వదిస్తే మళ్ళీ మనకు 5 సంవత్సరాల తర్వాత కూడా ఏ అభివృద్ధి అడిగినా కానీ ఇంటికి పోయి అడిగితే తీసుకొని వచ్చి అందుబాటులో ఉంటారు. కాబట్టి కొంచెం ఆలోచించి అందరు ప్రశాంత్ అన్నను దీవించగలరని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మరి రాజేందర్ లెక్క గట్టిగా బెదిరించుకుంటా మాట్లాడైతే నాకు రాదు. ఏ చెప్పినా దావకానికి పోతేనే మెల్లగా మాట్లాడతాడు, మాటినబడదంటారు. కానీ ఇక్కడ మీరు అందరు ఇచ్చిన జోష్ తోటి, మీరిచ్చిన ప్రేమతోటి, ప్రశాంత్ రెడ్డి గారికి మీరు ఇవ్వబోయే ఆశీర్వాదంతో చాలా ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ ఉత్సాహంలో భాగంగా మరి ఇక్కడ నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు జడ్పీ చైర్మన్ విఠలరావు గారు, అలాగే మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి గారు, గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గారు, మైపాల్ గారు, ఇంకా అందరికీ పేరున మరి అంబేద్కర్ సంఘ సభ్యులు వచ్చిండ్రు. వాళ్ళకి, ఇక్కడున్న మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంత్ రెడ్డి గారికి అఖండ స్వాగతం ఇచ్చినందుకు మీ తరఫున నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. చక్కగా అంసాపూర్ అంటేనే బయటేమో తెలియదు కానీ మా దోస్తులు హైదరాబాద్లో పోతే అటు ఎప్పుడన్నా ఈ రోడ్కి వెళ్ళి కరీంనగర్ పోతుంటే అక్కడ రోడ్ సైడు మరి చక్కగా బిల్డింగ్లు ఉండి పెద్ద విశాలమైన రోడ్లు ఉన్న ఊరేంది అని అడిగేవాళ్ళు. అంత గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు వ్యవసాయంలో అటు అంకాపూర్తో పోటీ పడుతూ అంసాపూర్ వ్యవసాయ రంగానికి ప్లస్ ఇటు బిల్డింగ్లకి తర్వాత మంచి సహజీవనానికి అన్ని ఇంత రైతులు ఎక్కువ పంటలు పండించినా రైతులు ఎక్కువ ఇదున్న మరి బీసీ ఎస్సీలతోటి అందరితోటి సహజీవనం చేస్తూ మంచి కలిసికట్టుగా ఉంటున్నటువంటి గ్రామం. మరి ఆ గ్రామంలో ఇంత చక్కగా మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సోమవారం అంటేనే మళ్ళీ అటు సంత మల్లన్న అంటారు, లేకుంటే ఇటు పాదరసలింగం అంటారు. మరి అక్కడ ఎక్కడున్నాడో విఠల్ బాబు, మరి ఆయన కూడా
అప్పట్లో కోరుకుంటుంటుండే 30 ఏళ్ళ కింద ఈ ప్రాంతం డెవలప్ కావాలనే బాపు కావాలా అంటుండే. కానీ నేను ఈ ప్రాంతాన్ని 30 ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తిగా ఇవాళ గతంలో చేసిన నాయకుల పనుల కంటే మరి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు తెలంగాణ వచ్చినాక మన నాయకుడై మన ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఆయన చేసిన పనులు వెలకట్టలేనివి, మరి ఎక్కడ కూడా చెరిగిపోనివి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేసిండు ఆయన. రోడ్డుది ఇందాక మీరు సర్పంచ్ గారు చెప్పినట్టుగా మనం గింత అడిగితే గింత పెట్టిండు. అంటే కన్న తల్లిలాగా కడుపు నిండా మనకు ఆకలి అవుతుంది కొంచెం పెట్టు అంటే కడుపు నిండా నింపి ఆయాసం వచ్చేటంతగా కూడా పనులు చేసి పెట్టిండు. రోడ్లు కానీ, సంఘ భవనాలు కానీ, మరి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కానీ, ఆరోగ్యపరంగా చేసే సేవలు కానీ, లేకపోతే రైతులకు అవసరమైనటువంటి కనీస అవసరాలు వాటర్ నింపడము. మనం ఏ ఊరికి తనొక ఇంజనీర్ కాబట్టి ఏ ఊరికి ఎక్కడ నీళ్లు బోర్లు నీళ్ళలో పెంచాలంటే ఏం చేయాలా, కాళేశ్వరం నీళ్లను వెనకకు పోచంపాల్లో నింపాలా, మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళు వస్తలేవంటే పైపుల ద్వారా ప్యాకేజ్ 21 ద్వారా, అంటే ఆ రకంగా అంటే ఆలోచన శక్తి ఎవరికి లేదు. ఇవన్నీ ప్రభుత్వ పథకాల కంటే ఎక్కువ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, ఆయన అండదండలతో, ఆయన ఇచ్చినటువంటి చనువుతో, ఆయన ఇచ్చినటువంటి గౌరవంతో మన మంత్రివర్యులు మన కొరకు మన ప్రజల కొరకు చేసినటువంటి పనులు. అవునా? చప్పట్లు కొడుతులేరు ఎవరు. ఒక ఇంజనీరు ఆ పాటలు వస్తుంది, ఖద్దరు వేసుకున్న ఇంజనీర్ అతడు అని చెప్పి. ఖద్దరు అంటే ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక సొంతంగా ఆయన మళ్ళీ అందరు ఇందాక పార్టీలు వస్తున్నాయి, ఆ పార్టీలో ఏం చెప్తున్నారు వాళ్ళు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అవకాశం కొరకు రకరకాల పార్టీలు మారుతున్నారు. కానీ మన నాయకుడు తనకు లక్షల్లో ఇన్కమ్ ఉండే తెలంగాణ ఉద్యమం రాకముందు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్న క్రమంలో ఆయన నేను ఎట్లా ఎంజే దవాఖాన పెట్టుకుని నేను ఎట్లా హాస్పిటల్ నడుపుతున్నానో ఆయన బిల్డర్గా హైదరాబాద్లో ఒక పెద్ద స్థాయిలో బిల్డర్ ఆయనకు లక్షల్లో ఇన్కమ్ ఉండే నెలకి. దాన్ని పక్కకు పెట్టి తండ్రి మాట కోసం, కేసీఆర్ గారి ఆజ్ఞ కోసం మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇలా ఎమ్మెల్యే అయితే అని తెలియదు, మంత్రి అయితే అని తెలియదు, కానీ ఉద్యమంలో ప్రతి ఊరు తిరిగి తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చిన క్రమంలో తెలంగాణ రావడం, తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాలతో ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా అవ్వడంతో మళ్ళీ ఆయన పనిలో కూడా ఎక్కడ కూడా విచక్షణ లేకుండా బీద బడుగు బలహీన వర్గాలకు మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ సమన్యాయం చేస్తూ అందరికీ మంచి చేయాలా, ఇంకేదో చెయ్యాలా అనే తపన, మరి అభివృద్ధి పనులతో పాటు సంక్షేమాన్ని చేస్తూ అన్నీ చేస్తున్నాడు ఇట్లాంటి నాయకుడిని మనం ఏం చేయాలా? మనకు ఎవరైనా ఒక చిన్న సాయం చేస్తే నేనేదో 1000 రూపాయలు ఫీజు ఇస్తా పెడితే అయ్యో సార్ మంచివాడు అని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేస్తారు. కానీ ఇన్ని కోట్ల విలువైన పనులు, ఇంత వెలకట్టలేనటువంటి సంక్షేమ పనులు ఆయననే చెప్తాడు ఆయన మాటల్లో. ఈ ఊరికి ఎంత చేసిండో, నియోజకవర్గానికి ఎంత చేసిండో, అవన్నిటిని చేస్తున్నటువంటి వ్యక్తిని మనము ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము. మనము మనస్సులో గుడి కట్టుకొని మన ఆశీర్వాదాలను ఆయనకి ఇస్తే చాలు. ఆ ఆశీర్వాద బలంతో ఆయన ఇంకా ముందుకు పోయి ఇంకా రాబోయే రోజులలో ఇంకేమైనా మిగిలిపోయిన పనులుంటే, ఇంకేమైనా కావాల్సిన అవసరాలుంటే మరి అందరికీ ప్రయారిటీ ఇచ్చినట్టుగానే అంసాపూర్కి కూడా ప్రయారిటీ ఇస్తాడు. ఇవ్వకుంటే మీ నాయకులు కూడా ఊరుకునేటట్టు లేరు. ఇక్కడ ఇంకనే ఆల్రెడీ బెదిరించారు. కాబట్టి మరి నేను అనేది ఏంటంటే మనము మన నాయకుడిని సంతృప్తిగా ఉంచాలా, కళ్ళబొల్లి మాటలు వినొద్దు. ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలతోటి ఆచరణలో సాధ్యంగానటువంటి తప్పుడు ప్రచారాలతో వచ్చి మేము అది చేస్తామని చెప్పి కంపేర్ చేస్తారు. మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న అమ్మలక్కలు కానీ, యువకులు కానీ, యువ కిషోరాలు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి. తెలంగాణ రాకముందు ఏముండే, మన పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది అందరికీ తెలుసు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అభివృద్ధి చేసిన నాయకుడిని ఇంకా మనసులో ఆశీర్వదించి మన ఓటు ద్వారా ఆయనకు బలమైన మద్దతు ఇచ్చినట్టయితే ఆయన మనల్ని కాపాడుకుంటాడు. ఒక్కరోజు మనం వేసే ఓటు 5 సంవత్సరాలకి మనల్ని నిశ్చింతగా మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది. ఒక్కరోజు ఇట్లా వేసే ఓటు 5 ఏళ్ళ దాకా నువ్వు బేఫికర్ ఉండాలా. అది పని కానీ, అది సంక్షేమం కానీ, లేకుంటే ఇంకేదైనా ఇష్యూ కానీ. అట్లాంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ఇందాక మరి అక్కడ బాబాసాహెబ్కు దండేసిన ఇక్కడ అదే గజమాలతో వచ్చినటువంటి నా జేబీఎం సోదరులకి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మన నాయకుడు భవిష్యత్ అంటే గతంలో ఏ నాయకుడు చేయనటువంటి గొప్ప ఒక పనిని చేసిండు. ఇవన్నీ అభివృద్ధి పనులు కాన్స్టిట్యూన్సీలో చేసుడు ఒక ఎత్తు అయితే రాష్ట్రం నడిబొడ్డులో సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడము, తర్వాత 125 అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఒడ్డున నిలిపిన నిర్ణయం కేసీఆర్ గారిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయితే దాన్ని నిలబెట్టింది మన నాయకుడు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు.
జోహార్ జోహార్ జోహార్. అది మనమంతా దేవుడిగా భావించే ఆత్మగౌరవాన్ని పైకి పెంచి చేసిండు. రేపు పొద్దున మనం ఎవరన్నా చూడడానికి పోతే ఇది ఎవరు చేసిందంటే మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి చేసిందంటే మనకి ఎంత గౌరవం పెరుగుతుందో మీరు ఆలోచించండి. ఆ దృష్టితోటైనా మీరంతా కూడా ఎవరన్నా అక్కడిక్కడ మాకు కాంగ్రెస్ ఓటు బ్యాంకుల జమానాలా మేము అటుపోవాలా ఇటుపోవాలని ఆలోచించే వ్యక్తులుంటే దయచేసి నా మాట 70 ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను ఓటు బ్యాంక్గా వాడుకుంది, కానీ వాళ్ళ సంక్షేమం పట్ల వాళ్ళ అభివృద్ధి పట్ల వాళ్ళ ఆత్మగౌరవం పట్ల ఏనాడు ఆలోచించలేదు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి మీరంతా ఐక్యంగా ఉండడమే కాక మన వాళ్ళలో ఎవరిని పక్కకు పోనీయకండి. అదేవిధంగా మీరు టైం దొరికితే మరి బ్యాచులలో పోయి వెహికల్స్లలో పోయి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఇతర గ్రామాలలో ఉన్నటువంటి యువకులకి కూడా ఈ సందేశాన్ని ఇవ్వండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ అన్ని సంఘాల నాయకులు అన్ని కులాల వ్యక్తులు కానీ మీకు అందరికీ విన్నపం, మరి ఈ స్వాగతం చూస్తే మీ ఉత్సాహం చూస్తే మీరు ఎట్లా ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేస్తున్నారు, ఆయన ఆశీర్వదిస్తున్నారు. అవునా? ఆ ఆశీర్వాదం అంతటితో ఆపకండి. మీ చుట్టాలకు మీ బంధువులకి అంతటా ఉంటారు, అందరికి కూడా చెప్పి అందరికీ కారు గుర్తుకు మనం ఓటేయాల్సిందిగా మీరందరినీ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి ప్రశాంత్ రెడ్డి గారిని ఘనంగా ఆశీర్వదిస్తే ఆయనకు మనకి ఇంకా 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 మంచి పనులు చేస్తాడని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా చేతులెత్తి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆయనకు ఓట్లేసే వాళ్ళందరూ దయచేసి అందరూ కొడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్ రెడ్డి లాగానే తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో మీ అందరికీ ఉపయోగపడే మార్కెట్కు చైర్మన్గా ఉన్నాడు. గౌరవనీయులు మార గంగారెడ్డి గారిని కూడా ఈ రైతు గ్రామం మందు సంచులు పంపించే చైర్మన్ గుర్తున్నా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ అందరికీ వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు మందు సంచులు అన్నీ పంపించే మరి చెప్పండి. శాసనసభ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మన అంసాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి మన అభిమాన నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అపూర్వ ఆత్మీయ స్వాగతం పలికిన ఈ గ్రామ సోదరిమణులకు అన్నాతమ్ములకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఇక్కడ నాతో పాటు ఉన్న మిత్రులు ఈ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గారు, అలాగే పెద్దలు విఠలరావు గారు, డాక్టర్ మధుశేఖర్ గారు, కోటపాటి నరసింహనాయుడు గారు, మన మాజీ జడ్పీటీసీ రాజేందర్ గారు. ఈ గ్రామంతో నాకు చాలా అనుబంధం ఉంది కాబట్టి అందరు నాకు ఆత్మీయులు మిత్రులు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ అట్లాగే మాతో పాటు విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ శుభ సాయంత్రాన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గారు మార్కెట్ అంటే ఏంటంటే చాలా మంది తెలియదు కాబట్టి కేవలం వడ్లు కాక మిగతా పంట ఉత్పత్తులన్నీ కూడా మార్కెట్ సంస్థనే కొనుగోలు చేస్తుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీలకు ఫర్టిలైజర్ మేమే సరఫరా చేస్తుంటాం. ఫర్టిలైజర్ అని చెప్పడానికి కొద్ది వెనుక ముందు ఎందుకు అయినా ఈ గ్రామంలో మాకు సగం అవసరం ఒక భయంతో అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఈ బాల్కొండ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా ఫర్టిలైజర్ సమస్య లేకుండా ఈ గత 3 సంవత్సరాల నుంచి నేను చూడటం జరిగింది. ఇకపోతే ఈ గ్రామం రాష్ట్రంలోనే వ్యవసాయ రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం. చాలామంది అంకాపూర్ అంటుంటారు, కానీ ఈ మధ్య అంకాపూర్ గ్రామస్తులు చాలామంది బయట దేశాల్లో స్థిరపడి వ్యవసాయం కొద్దిగా కుంటుపడ్డది. అందరికి తెలుసు నాది అంకాపూర్ గ్రామం అని. అది ఈరోజు ఎక్కడ వెళ్ళినా కానీ నన్ను ఎందుకు చెప్తుంటే నిజాయితీగా చెప్తున్నా. బయట ఎక్కడ వెళ్ళినా కానీ అంకాపూర్ గురించి చర్చ వస్తూ ఉంది. ఎందుకంటే రోడ్డుకు ఉంది గ్రామం. ఈ రోడ్డుకు ఇరువైపులా భవంతులు చూస్తుంటే ఇతర ప్రాంతాల వారు ఆశ్చర్యపోతున్నారు, అసూయ చెందుతున్నారు. నేనైతే అసూయ చెందుతున్నా. వస్తూ మన సంతు కట్టిన బిల్డింగ్ చూసి కొద్ది అసూయ కలిగింది. నా గ్రామంలో ఇటువంటి బిల్డింగ్ ఇంకా రాలేదని. సాయంత్రం మంత్రి గారితో పాటు మేమంతా ప్రచార పర్యటనలో భాగంగా పోచంపల్లి వెళ్తుంటే అన్న నాకు ఆ వరద కాలువ రాగానే చెప్పిండు, ఈ వరద కాలువకు దాదాపు 9 జాగాలలో నేను తూములు పెట్టించినాని. మీరు చూసిండ్రు, ప్రపంచంలో ఎక్కడ కూడా నీళ్లు ఎదురెక్కాయి. మంత్రి గారి మస్తిష్కంలో వచ్చిన అంటే వారి నెత్తిలో వచ్చిన ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు వారు దాన్ని అంగీకరించి మనకు శాంక్షన్ చేయడం, మనం ఈ ప్రాంతం అత్యంత అదృష్టవంతులు. ఎక్కడ కూడా నీళ్ళు ఎదురెక్కాయి, మీరు తెలుసుకోవాలి. అయితే నీళ్లు కిందికి వచ్చినా మీకు నీళ్ళు వస్తాయి, నీళ్లు పైకి వెళ్ళేటప్పుడు కూడా మీకు నీళ్ళు వస్తాయి. అంత అదృష్టం మీరు. ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ప్రశాంత్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా దొరకడం అనేది నేను నిజాయితీగా చెప్తున్న అత్యంత అదృష్టవంతులు మీరు.
వారి ఎల్లకాలం, ఎందుకంటే వారు నేను కలిసి చదువుకున్నాం కాబట్టి వారి గురించి నాకు పూర్తిగా తెలుసు. వారు ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రజలకు మేలు చేయాలా, ఆ చిన్న వయసులో కూడా వారికి మేలు చేయాలా, ఇంకోటికి మంచి చేయాలా అనే ఆలోచనతో వారు ఉండేది. కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. మొన్న ఈ మధ్యన ఒక మిత్రుడు నాకు భీమ్గల్, ఆ ఊరు పేరు మర్చిపోయాను కానీ 6-7 సంవత్సరాల తర్వాత ఆయన గ్రామానికి వచ్చిండట. ఆ ట్యాక్సీలో ఊరుకు పోతుంటే కొద్ది దూరం పోయినాక ఆయనకు అనుమానం వచ్చి, బాబు పీచే లేరే గాడి అన్నట. ఇది నా ఊరు కాదు, ఇది వేరే ఊరు అని చెప్పి బయటకు వచ్చి మళ్ళా ఈ ఊరు ఎక్కడ బాబు అంటే, నువ్వు వెళ్ళిందే నీ ఊరు అంటే, అంతగా అభివృద్ధి చెందింది ఆ గ్రామం. రోడ్లు అద్దం లాంటి రోడ్లు, బిల్డింగ్లు, పచ్చని పంట పొలాలు. ఒక వ్యవస్థ బాగుపడాలంటే, సమాజం బాగుపడాలంటే రైతు బాగుండాల. వ్యవసాయం సమృద్ధిగా పంటలు వండి మంచి వ్యవసాయం ఉంటే రైతు బాగుపడతాడు. రైతు బాగుంటే ఈరోజు మొత్తం సమాజం మొత్తం బాగుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఒక 70% మంది వ్యవసాయం చేస్తే మిగతా 30% మంది దానిపై ఆధారపడి వ్యాపారాలు, వృత్తులు గడుపుతుంటారు. కాబట్టి వ్యవసాయమే అన్నిటికీ మూలాధారం. ఈరోజు వ్యవసాయం పంటలు మంచిగా వండాలా, వ్యవసాయం మంచిగా ఉండి రైతు ఆర్థికంగా ఉండాలంటే 3 విషయాలు అవసరం. ఒకటి మంచి నాణ్యమైన విద్యుత్తు, 2 సరిపోయేటన్ని నీళ్లు, 3వది తను వండించిన పంటకు మద్దతు ధర. ఈరోజు మనం ఎంత అదృష్టవంతులం, కేసీఆర్ అనే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా దొరకటం అంటే. అన్నగారి సహకారంతో నేను మార్క్ఫెడ్ చైర్మన్ అయిన తర్వాత మనకు కరోనా వచ్చింది. ఆ కరోనా కష్టకాలంలో దాదాపు ఒక 10-12 సమావేశాల్లో కేసీ గారితో నేను పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు ప్రతి సమావేశంలో వ్యవసాయం శాస్త్రజ్ఞులకు, శాస్త్రవేత్తలకు, వ్యవసాయ అధికారులకు అందనంత అమోఘమైన తెలివి వారిది. వ్యవసాయం తప్ప ఇంకా ఏం లేదా సార్? ప్రతిసారి వ్యవసాయం గురించి ఇంత దీర్ఘంగా 6 గంటలు, 8 గంటల సమావేశాలు. నేను ఎందుకు చెప్పే అవసరం వచ్చిందంటే, ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగంపై ఎంత ప్రేమ, రైతులంటే ఎంత అభిమానం అనేది. ఎక్కడే ఆదర్శవంతులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళ్ళు లేనోడికి, చెవులు లేనోడికి, గుడ్డోడికి, చెవిటోడికి ఏదైనా చెప్పొచ్చు, కానీ మీకు ఆ అవసరం లేదని నేను పూర్తి నమ్మకం ఉంది. మీరన్నీ గమనిస్తున్నారు. ఈరోజు ఒక 2 ముచ్చట్లు చెప్తా, ఎందుకంటే వాస్తవాలు కూడా మీకు తెలియాలా. మొన్న ఈ మధ్య నేను గుజరాత్ రాష్ట్రం వెళ్ళడం జరిగింది. ఒక ఇఫ్కో కంపెనీ డైరెక్టర్గా నేను ఉన్నాను. ఆ సమావేశానికి వెళ్ళిన చాలా రాష్ట్రాలకు సంబంధించిన మెంబర్స్, ఆ డైరెక్టర్లు వచ్చారు. ఆ ఇఫ్కో కంపెనీ చైర్మన్ గుజరాత్ అతను. చర్చ స్టార్ట్ అయింది. నేను ఒకటే మాట అడిగినా, సార్ ఇక్కడ आपको कितने घंटा बिजली दे रहे आप लोगों को, हमारे किसान लोगों को అన్నా. 8 గంటలు అన్నాడు. నేను చెప్పిన, మా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు ఓపీ పుకాట్ మే దేరే. ఆ 8 గంటల కరెంటు కూడా వాడు డబ్బులు తీసుకుంటుండు. ఇక్కడ 24 గంటలు ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 2 విషయాలు చెప్పిన, మిగతా విషయాలు అని చెప్పుకుంటే వాళ్ళు గిలగిల కొట్టుకునేది. ఎకరాన 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నామంటే ఈ 2 విషయాలు చెప్పగానే వాళ్ళంతా ఆశ్చర్యపోయినరు. నేను బాకీ అవురు బహుత్ కూర్చాయి, అవి చెప్తే మీరంతా ఇక్కడనే పడిపోతారు నాయన. అవి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే గొప్ప గొప్ప పథకాలు, ప్రపంచంలో ఎక్కడ లేని, రైతుకు మేలు కోసం ఎక్కడ లేని పథకాలు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. బ్రహ్మాండమైన మెజారిటీ వారికి వస్తుందని నేను నమ్మకం మాకు కలిగింది. కాబట్టి మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా, ఔర్ ఏక్ డక్కా, ఏకీ డక్కా, ప్రశాంత్ అన్న పక్క. ఓకేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. శైలి లేని వాళ్ళనైతే ఏమన్నా కానీ, శైలి ఉన్న వాళ్ళన్నా కానీ ప్లీజ్. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు, ఇది కానీ రాజశేఖర్ గౌరవనీయులు, రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఫ్యామిలీ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ గౌరవనీయులు మార గంగారెడ్డి గారికి, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు దాదన్న గారి విఠలరావు గారికి, అట్లనే వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేల్పూర్ ఎంపీపీ జమున గారికి, జడ్పీటీసీ సభ్యురాలు భారతి రాకేష్ చంద్ర గారికి, టీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, వేల్పూర్ ఎక్స్ జడ్పీటీసీ రాజేందర్ గారికి, భాగ్య గారికి,
వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పార్టీ నాయకుల పేర్లు చెప్తలేను, ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతున్నారట. మొత్తం వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున, కార్యకర్తలందరికీ పేరు పేరున, గ్రామ అంసాపూర్ గ్రామ రామలన్న కూడా దూరం కూర్చున్నాడు, యువకులందరికీ, రాత్రైనా నెత్తి మీద బోనాలు పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికీ, వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాదిగన్నలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను మళ్ళీ ఒకసారి నన్ను ఆశీర్వదించమని, నన్ను దీవించమని ఎన్నికల్లో ఇవాళ అంసాపూర్ గ్రామంలో మీ ముందుకు వచ్చి నిలబడ్డా అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏందో చూసి దాని సంగతి ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఇంకా ఏదో చెప్పవేండు, నేనే ఆపిన, ఇది ఎలక్షన్ టైం బిడ్డ, అడగోలు గడకు నువ్వు ఆయన నా పరుగు పోతుందని చెప్పిన. నేనంటూ మీ మనిషిని అయినాక ఈ గ్రామంలో కావాల్సిన పనులు ఏమైనా ఆగుతాయా? నా చాలా తూము అంటే తూము పెట్టి నీళ్ళన్నీ అన్ని నీళ్ళు కూడా అటే ఉంటాయి అన్నట్టు పోవుడు. ఇది ఒకటే అంసాపురం తిట్టు ఉంటాయి నీళ్ళు వచ్చేటి. అది మీకు అట్టు ఉన్నది అంసాపురం, నేను ఏం చేయాలి? తూములన్నీ కూడా తూము పెడితే కాలు అటు ఉంటాయి, అట్లున్నది గ్రౌండ్ అంతా. 9 తూములు పెట్టితే 9 తూములు అటే పోతాయి నీళ్ళు. మీ అంసాపురం ఒకటే ఇటు, దొనకల్ అటే, అటు కమరిపల్లి కాడ అటే, పాలెం అటే, తిమ్మపూర్ అటే, పోచంపల్లి అటే, మీ అంసాపురందే ఇటు. ఇప్పుడు ఈ గ్రామంలో గుడి వేసుకున్నాం, ఏ గుడి, హనుమాన్ల గుడి వేసుకున్నాం, పోచమ్మ గుడి వేసుకున్నాం, ఏవో వేసుకున్నాం అన్నీ. మొన్న వచ్చినప్పుడు కూడా చదివినట్టున్నాం కదా, మొత్తం కథ చదివినామా? అయితే పెన్షన్లు ఈ గ్రామంలో 751 పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. దాంతో 11 కోట్ల రూపాయలు పెన్షన్ల మీదనే ఈ గ్రామంలో పంచబడినాయి. అంసాపూర్ గ్రామంలో 11 కోట్లు. నేను రాకున్న మొదలు ఇప్పుడు బీడీలు చేసేస్తే నేను రాకున్న మొదలు 350 పెన్షన్లు, 350 మందికి వచ్చి పెన్షన్లు 200 చొప్పున. ఇప్పుడు 711 మందికి వస్తున్నాం, అంటే డబుల్, అది 2000 చొప్పున. అయినా సరే ఇంకా ఒక 50 మందికో, 60 మందికో, 70 మందికో పెన్షన్లు కావాల్సి ఉన్నది, డిమాండ్ ఉన్నది, రిక్వైర్మెంట్ ఉన్నది. గది ఒకటి చేసి పెట్టాలని నా మీద ఉన్న పని నేను చెప్తున్నా. తర్వాత ఒక 30-40 మందికి బియ్యం కార్డులు కావాలి. వాళ్ళ ఫ్యామిలీలు పెళ్ళిళ్ళైనాయి, పెళ్ళిళ్ళై అంత వేరుపడ్డారు, వేరుపడితే వాళ్ళకి వీళ్ళకి కావాలి. అదొకటి చేయవలసి ఉన్నది నేను. ఇంకొకటి ఇండ్లు లేని వాళ్ళకు వాళ్ళకి జాగా ఉంటే ఒక 3 లక్షల రూపాయలు సాయం చేస్తామన్నాం గృహలక్ష్మి కింద, అది కూడా ఒకటి చేసేది ఉంది. నేను మొన్న 80 ఇండ్లు మంజూరు చేసిన ఈ గ్రామానికి. అంతా 84-85 మంది అప్లై చేసుకున్నారు ఈ గ్రామంలో. చేసుకుంటే నాదే డిపార్ట్మెంట్, అది కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా కాబట్టి 85 మంది అప్లై చేసుకుంటే 80 మందికి శాంక్షన్ చేసేసిన. కరెంటు చక్కగా చేసిర్రా. గదే 3-4 గంటలు రైతులకు, పొద్దున 4 గంటలు, రాత్రి 3 గంటలు. ఇళ్ళల్లో ఇక పొద్దుగాలు ఉంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పొద్దుగాలు ఉండదు. కరెంటు కూడా ఇళ్ళల్లో కూడా చక్కగా ఉండేనా? ఇప్పుడు ఎట్లయింది? 3 ఏళ్లలో మొత్తం కరెంటు మొత్తం చక్కగా వేసి పడేసాడు కేసీఆర్. ఇవ్వవలసిన కరెంటు చక్కగా ఇవ్వలే, ఇవ్వవలసిన మంచినీళ్ళు చక్కగా ఇవ్వలే, వేయవలసిన సీసీ రోడ్లు వేయలేదు. మరి ఏం చేసినట్టు? కాబట్టి ఆలోచన చేయండి దయచేసి. ఇట్లా అన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఒక్కసారి ఒక కారు కట్టుకొని పోండి, నలుగురే ఉండ్రు ఒక కారులో. కాంగ్రెస్ వాళ్ళేమో కర్ణాటక పోండి, 200 కిలోమీటర్లే ఉన్నది, ఇట్లా పోయి పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు. బీజేపీ వాళ్ళేమో మహారాష్ట్ర పోండి. ఆడ చూడుర్రి, ఏం చూడుంది? ఆడ పెన్షన్ ఎంత వస్తున్నది, ఆడ కళ్యాణ లక్ష్మి ఉన్నదా, ఆడ కేసీఆర్ కిట్ ఉన్నదా, ఆడ 24 గంటల కరెంట్ ఉందా, రైతు బంధు వస్తుందా, రైతు బీమా ఉన్నదా? ఇవి అడుగురు పోయి అడిగి నిజంగానే పెన్షన్ మన దగ్గర 2000 ఉన్నా, రైతు బంధు 10,000 ఉన్నా, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిన,
సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఆడ ఇచ్చిన 24 గంటల కరెంట్ ఉన్నా నేను నా కోట్ల ఎక్కురు మీరు నేను వాళ్ళకి మనవి చేస్తున్నా. లేదు ఈడ తెలంగాణలో ఉన్నాయనుకో మీరు కూడా నాకే ఓట్టేయాలి. ఇప్పుడు ఇవాళ రైతు మరణిస్తే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇంటికి పోతున్నది ఆయనకు. ఆయన ఇంటికి చెక్కు బ్యాంకులో పడుతున్నది ఆయనకు. మరి కొందరు ఏమంటున్నారు అంటే భూమి లేని వాళ్ళు, మరి భూమి లేని వాళ్ళ మా సంగతి ఏందయ్యా? భూమి ఉన్నోళ్ళు ఆయన రైతు మరణిస్తే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను, మరి భూమి లేని వాళ్ళ మా సంగతి ఏంది అంటున్నారు. అది వాస్తవమే, నిజ న్యాయమైన కోరికని. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఎట్లనైతే రైతు మరణిస్తే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఎట్లా కుటుంబానికి ఇస్తున్నామో అట్టనే భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తాం. ఇప్పుడు మనం హార్ట్ వస్తుంది. హార్ట్ వస్తుందంటే అర్థమైనా గుండె పోటు వస్తుంది, ఆపరేషన్ చేస్తాం. అట్లే కొన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం చేయించుకుంటాం ప్రైవేట్ దవాఖానలకు పోయి. అట్లా చేయించుకునే దానికి ఇప్పుడు 15 లక్షల రూపాయలు లిమిట్ చేసింది ఇప్పుడు కేసీఆర్. ఇంతకుముందు తక్కువ ఉంటుండే. 15 లక్షల రూపాయలు ఖర్చు అయిన దానిక కూడా ఆరోగ్యశ్రీ కార్డు కింద గవర్నమెంటే పెట్టుకుంటుంది. మన మూడోది, కొన్ని ఇండ్లు ఉంటాయి, ఆ ఇంట్లో రైతు బీమా రాదు, పెన్షన్ రాదు. ఎందుకు రాదంటే వాళ్ళకి భూమి లేదు కాబట్టి రైతు బంధు రాదు. పెన్షన్ ఎందుకు రాదంటే ఆమెకు వయసు 57 ఏళ్ళు ఉండదు, బీడీలు చేయరాదు, సైకిల్కి పోతుంది, వ్యవసాయం పనులు చేస్తుంది, టైలరింగ్ పని చేస్తుంది, ఏదో పని చేస్తుంది. ఆమె వయసు ఏమో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటాయి, 57 ఉండవు. ఆ ఇంటికి ఏం రావు. అటువంటి వాళ్ళు కొంతమంది ఊకే మమ్మల్ని అంటారు, మా ఇంటికి మాకు ఏం లేదు, అన్ని మీరు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు. ఇది కేసీఆర్కి చెప్పినాం. చెప్తే సరే పోని, వాళ్ళు కూడా బాధల్నే ఉంటారు కదా. ఎవరికైతే ఏ ఇంటికైతే పెన్షను రైతు బంధు రాదో ఆ ఇంటిలో ఉన్న మహిళకు సౌభాగ్య లక్ష్మి పేరు మీద 3,000 రూపాయలు నెలలకి ఇస్తాం. 3 అయినాయా? అర్థమైంది కదా? ఇది సౌభాగ్య లక్ష్మి అర్థమైంది కదా? కాలేదా? ఇక 4వది సిలిండర్, గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఎంత ధర ఉన్నది? 1,200 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ 1000 చేసిరట, ఎలక్షన్లు వస్తున్నాయని. ఈ గ్యాస్ సిలిండర్ ధర నిర్ణయం చేసేది నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ. ఆయన కేసీఆర్ చేయలేదు. ఇది డీజిల్ కేసీఆర్ చేయలేదు, పెట్రోల్ కేసీఆర్ చేయలేదు, గ్యాస్ సిలిండర్ కూడా కేసీఆర్ చేయలేదు. ఈ 3 పెంచారు, పాపం పెంచినట్టు పెంచారు. సరే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఏమంటున్నాడు అంటే కేసీఆర్, ఇప్పుడు 1,200 ఉందనుకో, మనం 400 కట్టాలి, మిగతా 800 కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీకి. ఇప్పుడు మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం వస్తుంది? బియ్యం కార్డు మీద దొడ్డు బియ్యం వస్తుంది. కొందరేమో పాపం బీదోళ్ళు తింటారు దొడ్డు బియ్యం, కొందరేమో సాటుకు అమ్మేస్తారు కదా. ఈ సాటుకు అమ్మేసే విషయం కేసీఆర్ తెలిసింది. సాటుకు అమ్మేసి మళ్ళీ దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటారు. అది తెలిసి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళు అమ్ముడేందుకు సాటుకు మళ్ళీ పైసలు వేసి సన్న బియ్యం కొనుడేందుకు, ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం సన్న బియ్యమే ఇచ్చుడు, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక ఆ రోజు ఇప్పుడు మనకు 751 మందికి పెన్షన్లు వస్తున్నాయి మన అంసాపూర్లో. దీంట్లో బీడీలు చేసే అక్క చెల్లెలకు వస్తున్నాయి, పెద్ద మనుషులకు వస్తున్నాయి, భర్త చనిపోయిన వాళ్ళకి వస్తున్నాయి, ఒంటరి మహిళలకు వస్తున్నాయి. ఇప్పుడు 2,000 రూపాయలు వస్తుంది. ఈ 2,000 రూపాయలు ఇప్పుడు మీ దయతోటి ప్రభుత్వం మళ్ళీ రాగానే ఇమ్మీడియట్గా 3,000 రూపాయలు అవుతుంది. సపోర్టు తక్కువస్తున్నాయి 3,000కు. రూపాయలు ఫస్ట్ ఇయర్. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఒకటేసారి అగాదని చెప్పడు. ఆయన మొదలు 200 ఉన్నప్పుడు 1000 ఇస్తా అన్నాడు, 5 ఏళ్ళు ఇచ్చాడు. తర్వాత మళ్ళా దప్ప వస్తే 2,000 ఇస్తా అన్నాడు, 5 ఏళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు అట్లే మళ్ళా దప్ప వస్తే 3,000 ఇస్తా అంటాడు. ఆ 3,000 ఒక సంవత్సరం, 2వ సంవత్సరం నుంచి 500 పెరుగుకుంటా పోతుంది. 2వ సంవత్సరం 3,500, 3వ సంవత్సరం 4,000,
4వ సంవత్సరం 4,500, 5వ సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ అంటే ఎట్లా మన ఆదాయం పెరుగుతుంది కాబట్టి అట్లా పెంచుకుంటా పోతాం. ఒకటేసారి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు చెప్పి ఆయన బోర్ల బొక్కలు పడడం, చెప్తే సరిగ్గా చేయాలి. ఇట్లా 3,000 చేసి 5,500 పెంచుకుంటూ 5,000 దానికి పోతాం. ఇప్పుడు 5 ఏళ్ళ నాటికి మళ్ళీ నేను గిట్టిన అంసపూర్కి వచ్చినప్పుడు 5,000 పెన్షన్ లేదనుకోండి, నన్ను అంసపూర్కు రానియకూరి. ఇంకోటి రైతుల కోసం రైతు బంధు ఏంటంటే 10,000 రూపాయలు ఇప్పుడు ఉన్నది ఎకరానికి. ఇప్పుడు మళ్ళీ మీ దయతో ప్రభుత్వం రాగానే 10,000 12,000 రూపాయలు అవుతుంది రైతు బంధు ఫస్ట్ ఇయర్. 2వ సంవత్సరం 13,000 అవుతుంది, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు ఎకరానికి. రైతు బంధు కూడా అంతే, మొదలు 8,000 ఉండే, తర్వాత 10,000 చేసిండు, ఇప్పుడు మళ్ళీ 12,000 చేస్తా అంటుండు, ప్రతి సంవత్సరం 1,000 పెంచుతా అంటున్నాడు. ఇట్లా మళ్ళీ నేను తప్ప వచ్చేపాడికి 16,000 లేదనుకో 5 ఏళ్ళ కాడికి సేమ్ ట్రీట్మెంట్ ఆన్నే గేట్ బయటనే నాకు బండ్లు అడ్డం పెట్టుర్రు, ట్రాక్టర్లు అడ్డం పెట్టుర్రు రానియకూడదు. నన్ను కేసీఆర్ని నమ్మి నాకు మళ్ళీ కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతోటి నన్ను గెలిపిర్రి. ఈ గ్రామంలో ఏ పని కూడా ఆగదు, అన్ని నా బాధ్యత నాది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.